పట్నంలో సముద్ర తీర ప్రాంతం ఉందంట. విజయవాడలో విజయవాడకేమో కృష్ణా నది ఉందంట. అమరావతిలో సముద్రం ఉందా? అమరావతిలో సముద్రం ఎందుకుంటది? పిచ్చినా కొడకలని మాకు అర్థం కావట్లే. వీళ్ళు చెప్పే టైటిల్ ఏం పెట్టారు చూడండి ఇక్కడ. బుర్ర ఉంటేగా అర్థం కావడానికి మావిగన్. అమరావతికి సముద్రం రాబోతుంది. అంబులెన్స్లను రెడీ చేసుకో చంద్రబాబు. సరే ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తున్నాను. ఇది ఎన్నికల కోసం చెప్పినటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో బాగుండాలి అని అన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కారిడార్ ఏర్పడి మంచి రాజధాని అతి తక్కువ డబ్బులతో నిర్మాణం అవ్వాలన్నా, రెడీమేడ్ గా మనం అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉండాలి అన్నా, మావిగన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని మొన్న 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ రోజు కూడా అదే స్టాండ్ తో 2 ఏళ్ల క్రిందట గ్రోత్ ఇంజిన్ అని చెప్పేసి విశాఖపట్నం చెప్పుకొచ్చారు. అదే విశాఖపట్నం గురించి 3 రాజధానుల గురించి నువ్వు ఎంత భజన చేసావు గుర్తుందా నీకు? కంగారు పడ, మాకు వినిపిస్తా, వీడియోలు ఉండాలి, చూస్తా. మామూలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించినా సరే మన కోసం ఆలోచించాడంటే దూరదృష్టి, చాలా దూరంగా చూస్తాడు, దూరంగా చూస్తాడు. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి కళ్ళతో చూస్తే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నా కళ్ళతో చూడని చెప్పేసి. అలాగా మనం మన కళ్ళతో కాదు, 3 రాజధానుల గురించి జగన్మోహన్ రెడ్డి కళ్ళతో చూడండి. ఎంత అభివృద్ధి జరిగిపోయిందో మీకు కనబడుతుంది, అంటే ఎంత అభివృద్ధి జరగబోతుందో మీకు కనబడుతుంది. ఇంటింటికి బంగారం బెంచుగారు కూడా ఇచ్చేస్తాం అప్పుడు మేము. మామూలుగా కాదు, రాష్ట్రంలో ప్రజలు ఎవరో కూడా భూమి మీద నడవసరం లేదు, గాలిలో నడవచ్చు. పక్షులకు ఉన్నట్టు 2 రెక్కలు తగిలించేస్తాం ప్రతి ఒక్కరికి కూడా. ట్రాఫిక్ కష్టాలు ఉండవు, పెట్రోల్ బాధలు ఉండవు, ఈ యాక్సిడెంట్లు గట్రా ఏమి ఉండవు. 3 రాజధానులు చూడండి, ఇంకా గాలిలో మనుషులు కాపుల్లో తిరుగుతూ ఉంటారని చెప్పేసి మాట్లాడారు. మామూలు భజన కార్యక్రమాలు కాదు అది అయిపోయింది. ఇప్పుడు మావిగన్ మామూలుగా మాట్లాడట్లేదు. ఇంకా అందరికీ సూపర్ మ్యానో, స్పైడర్ మ్యానో, లేదంటే ఐరన్ మ్యానో ఇలాంటి సూట్లు ఉన్నాయి కదా, ఇంకా అది ఒక్కటే తక్కువ మనకి. ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే రెడీ చేస్తారన్నమాట, సూపర్ పవర్స్. ఇలా తీసుకున్న మావిగన్ నిర్ణయంతో అందరికీ సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. ఇంకా ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీదకి, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి మన స్పైడర్ మ్యాన్ లాగా వేసేసుకోవడమే. ఇంకా ఇలా అనడం, అక్కడి నుంచి ఇక్కడికి దూకేడు మావిగన్. మచిలీపట్నం నుంచి విజయవాడ ఇలా అంటే అక్కడి నుంచి అక్కడ లాక్కొని వెళ్ళిపోవడమే. విజయవాడ నుంచి చక్కగా మళ్ళీ గుంటూరుకి షిఫ్ట్ అయిపోవడమే డింగ్మని. ఏదో కోతుకొమ్మొచ్చలేక ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ. చెప్పండి ఇంకా వింటాం మేము దానికి మాసట. అది అదే క్లియర్ కట్ స్టాండ్ అని చెప్పి నిజాయితీగా, నిక్కచ్చిగా, ధైర్యంగా, కరాఖండిగా, దొంగ తిరుగుడు లేకుండా ఓపెన్ గానే చెప్పేశారు. సిగ్గుండాలి. ఇప్పుడు మరి గతంలో 3 రాజ్యాలు ఏమైనా మళ్ళీ ప్రతి వీడియోలో నేను చెప్పడం మరి నాకు చిరాగ్గా ఉంది. నిజాయితీగా, నిక్కచ్చిగా, ధైర్యంగా, ఎవరికి భయపడకుండా మరి 3 రాజధానులు ఏమైపోయింది? అప్పుడు నిజాయితీగానే చెప్పలేదు అప్పుడు. మీ 3 రాజధానులు అండి, పూటకొక మాట మార్చేస్తారు. మా పల్లెకి దానికి మళ్ళీ పెద్ద పేర్లో నిజాయితీ వద్దు అన్న. నిజాయితీ గురించి మాకు తెలుసు, మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు లాగా పూటకో మాట, ఇది ఈ రోజు మున్సిపాలిటీ అయింది కాదురా వెంకటరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే రాజధాని అంశంలో ఏ రోజైనా సరే ఆయన మాట మార్చేట్రా? ఏ రోజైనా సరే 2015 నుంచి ఇవాళ వరకు ఏ రోజైనా సరే మాట మార్చాడు ఆయన? అప్పుడు అదే మాట మీద ఉన్నాడు, ఇప్పుడు అదే మాట మీద ఉన్నాడు. ఆయన అన్న మాటకి కట్టుబడి ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో మీరేమని మాట్లాడారు? మళ్ళీ చెప్తే మళ్ళీ అదే ఉంటారు, ప్రతి వీడియోలో చెప్పేది. 19 ముందు ఒక మాట, 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ఓడిపోయిన తర్వాత ఇంకొక మాట. మళ్ళీ రేపొద్దున ఇంకో 2 ఏళ్ళు పోతే ఏమని మాట్లాడతారో మీకేవో క్లారిటీ లేదు. పైగా దానికి మళ్ళీ దమ్ము, ధైర్యం, నిజాయితీ కాదు. ఇది మహానగరం అయితే ఒకసేపు, కొద్దిసేపు ఇది సంపద సృష్టించింది తప్ప అప్పులు ₹1 కూడా అప్పులు లేకుండా కట్టేస్తామని చెప్పి ఒక రోజు. సో ఇలా అమరావతి మీద 100 స్టాండ్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల. ఇప్పుడు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు కావచ్చు, లేదంటే రామనాథ్ అన్న కావచ్చు, నాకంటే చాలా సీనియర్లు జర్నలిజంలో కావచ్చు అండ్ ప్రొఫెసర్ గా కావచ్చు. ఒక్కసారి మనం 2014కి వెళ్దాం, మళ్ళీ ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పటికి మనం కరకట్టక పోలే ఇంకా. సో ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఒక ప్రకటన చేశారు. ఇది విజయవాడ కేంద్రంగా రాజధాని నిర్మాణం అవుతుంది, విజయవాడ చుట్టుపక్కల బిల్డింగ్లు కడతామని. దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు?
అయ్యా మీరు డైరెక్ట్ గా ప్రకటన చేశారేంటి? చర్చ కదా జరగాల్సింది ముందు. చర్చ జరగకుండా శివరామకృష్ణ అనే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ మీద చర్చ జరిగి కదా మనం దాని మీద పెట్టాలి అని అంటే డైరెక్ట్ గా ప్రకటన చేసేసారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎక్కడైనా 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దగ్గర అంటే అన్ని ఒకే చోట ఉండదు. సరే 30,000 ఎకరాలు. ఒక నిమిషం. రోజు వీడి దగ్గర ఆ రోజు వరకు 2014లో అసెంబ్లీలో ఏం జరిగిందో, ఎవరేం మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడారో వాటికి కూడా సోషల్ మీడియాలో వీడియోలోనే తిరుగుతూ ఉంటాయి. మరి 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో, ముఖ్యంగా ఎన్నికల ప్రచారం అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి, ముఖ్యంగా ఎన్నికల దగ్గర చేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఆయన మాట్లాడితే మీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, మీ పార్టీ ఎంటైర్ మొత్తం నాయకులు మొత్తం అంతా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పంపిదే, ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, అమరావతి మార్చే మా ఉద్దేశం మాకు లేదు, అమరావతి మన రాజధాని అని చెప్పేసి అని ఘంటాపథంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారా? మాట్లాడలేదా? కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు అమరావతి రాజధాని అని. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట మార్చేసారని మాట్లాడారు. కాస్త కానీ లేదు, వాళ్ళకి సిగ్గుసరి లేదు. ఒక 5-6 ఎకరాలు ఉండొచ్చు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉండొచ్చు, ఒక చోట అసెంబ్లీ కట్టుకోవచ్చు, సచివాలయం కానీ, లేదంటే ఇంకో చోట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా వేరే క్వార్టర్స్ కట్టొచ్చు. ఈ విధంగా జగన్ గారు 30,000 ఎకరాలు ప్రభుత్వం భూమి దగ్గర పెట్టుకున్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న రాజధాని ఏంటి? విజయవాడ. అబ్బా కాదురా, భలే కవర్ చేస్తున్నారు వెంకటరెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న రాజధాని విజయవాడ అయినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానులు ఎందుకు అన్నాడండి? దానికి కూడా సమాధానం చెప్పాలా? ఇప్పుడు చూడండి, వీడు మేము 3 రాజధానులు అన్నాం, అది అయిపోయింది, ఎక్కడైపోయింది? 3 రాజధానులు చేసేసారా? కానీ 3 రాజధానులు చేసేసారేంట్రా? ఇప్పుడు ఒక్క చూడు నెక్స్ట్ అదే నంబరు 30-31 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత అక్కడ శంకుస్థాపన అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒక లేఖ రాశారు. నేను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే ఇది పేదలకు సంబంధించినటువంటి రాజధాని కాదు, ఇది పేదలని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అందరిని ఇబ్బంది పెట్టేటటువంటి రాజధానిగా మీరు చేయబోతా ఉన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అది. ఎప్పుడు 2015వ సంవత్సరంలో అయింది. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ పాజిబిలిటీస్ లక్షల కోట్ల అప్పులు తెచ్చి పెట్టాలి, ఇది రాష్ట్రానికి ఎప్పటికైనా గుదిపడ్డాయి, ఆ అప్పులకు అసలు వడ్డీ కట్టడానికి ఏదైతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి 3 రాజధానులుగా ప్రపోజల్. అది అయిపోయింది. ఎందుకు అయిపోయింది? దానికి ఎందుకు అయిపోయింది? 3 రాజధానులు ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ప్రపోజల్ పెట్టారు కదా, ఎందుకు అయిపోయిందండి? ఎందుకు అయిపోయింది అని అడుగుతున్నా. అది అయిపోయింది ఇంకా అక్కడతో అయిపోయింది. ఇంకా అది అయిపోయిందంటే సింపుల్గా అయిపోద్దా? ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన మీ నోటి వెంట ఎందుకు రావట్లేదు? మీరు చెప్పుకొస్తున్న ఈ సముద్ర తీరం కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, విశాఖపట్నంలో కూడా ఉన్నాయి కదా. మరి 3 ముక్కలాట ఎందుకండి? డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు కదా, విశాఖపట్నం మా రాజధాని అని చెప్పేసి అని. ఎందుకు ప్రస్తావించట్లేదండి? ముందు అది ప్రస్తావించండి. గతంలో మీరు అమరావతికి ఎందుకు మద్దతు ఇచ్చారు? అందరికీ తెలిసిందండి. అలా కొడితే ఎలా వస్తాయి? 100 వీడియోలు వస్తాయి, కొట్టండి ఒకసారి. ఆ ఎన్నికల ప్రచారంలోని ఎవరెవరు మాట్లాడారో అన్నీ వస్తాయి. తర్వాత మీరు 3 రాజధానుల గురించి మాట్లాడినప్పుడు ఎంత ఓవర్ బిల్డప్ ఇచ్చారో, ఎంత భజన చేశారో అందరికీ తెలిసిందే. మరి వాళ్ళు 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు? మీకు రాష్ట్రం పైన ఎలాంటి ప్రేమ లేదు. మీరేదో అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని. ఎక్కడికి తీసుకెళ్ళో. మీ రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తానంతట తానే సమాధి కట్టేశాడు. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడకూడదండి. ఏదైనా ఒక మాట మీద ఉంటే సరిపోయే. ఇవాళ మావిగాని అవుతుందంటే మావిగానికి ఇంటింటికో సముద్రం తవ్వేస్తానంటారు. ఇంటికి ఒక సముద్రం, ఊరికో సముద్రం, ఇంటికి ఒక సముద్రం. అమరావతిలో సముద్రం ఉందా అని అడుగుతున్నారు. ఇంకేమని మాట్లాడలేము. అదేమన్నా పంట పోదా పిల్లకాలవా ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి? మా రాష్ట్రానికి నిజంగా శనిగాల్లా దాపించేసారు. రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి రాష్ట్రం పైన కానీ, రాష్ట్ర అభివృద్ధి పైన కానీ ఎలాంటి ఆలోచన లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం, అమరావతి ప్రాంతం పైన ద్వేషం. ఆ ద్వేషాన్ని వీళ్ళు రకరకాల పేర్లు పెట్టి ఏదో రకంగా మభ్యపెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జనం కూడా నమ్మే పరిస్థితుల్లో